మీనాక్షి నటరాజన్ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. నామినేషన్ తిరస్కరణపై తమకు ఎలాంటి కూడా ఇన్వాల్వ్మెంట్ ఉండదు, ఏమైనా ఉంటే ఎన్నికల కమిషన్ ద్వారా చూసుకోవాలని చెప్పి కూడా సుప్రీంకోర్టు కాసేపటి క్రితమే తీర్పిచ్చింది. ఇదే విషయం మీద మనతో మాట్లాడడానికి ప్రభుత్వ వైపు రాష్ట్ర ఉపాధ్యక్షులు బల్మూరి వెంకటనారాయణ ఒకసారితో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, సుప్రీంకోర్టు మీరు ఆశ్రయించారు, కానీ సుప్రీంకోర్టు కూడా మేము ఇలా కలగజేసుకోము, ఇన్వాల్వ్ కాము, గతంలో ఇలాంటి ఏం లేవు, ఎన్నికల కమిషన్ వద్ద చూసుకోవాలి, ముందుగా కోర్టు తీర్పుని ఎట్లా వస్తుంది? ఈరోజు ఎలక్షన్ కమిషన్ వివరించిన తీరు, రిటర్నింగ్ ఆఫీసర్ వివరించిన తీరు, ఈరోజు యావత్ భారతదేశ ప్రజలందరూ, అన్ని రాజకీయ పార్టీలు అందరూ కూడా దిగ్భ్రాంతి చెందాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఎందుకనంటే ఒక అఫిడవిట్లో మనం దాఖలు చేయాల్సిన విషయాలు, మనపైన అయిన కేసులు, మనపైన అయిన సెక్షన్స్ మెన్షన్ అయితేనే అవి మట్టుకే అఫిడవిట్లో మెన్షన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అవి ఏవి లేనప్పటికీ కూడా ఒక ప్రైవేట్ కంప్లైంట్ మెన్షన్ చేయలేదని చెప్పి దీన్ని రిజెక్ట్ చేయడము, దాని తర్వాత ఎలక్షన్ కమిషన్ విషయం పైన మేము అప్పీల్కి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నప్పుడు అక్కడ పెండింగ్ ఉన్నప్పటికీ కూడా ఇమీడియట్గా దాని రిజల్ట్ ప్రకటించమనేది సరైన అప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్ కమిషన్ కూడా ఈరోజు వివరిస్తుందని చాలా స్పష్టంగా కనబడుతుంది. దానిపైన న్యాయ పోరాటం చేసి అట్లీస్ట్ సుప్రీంకోర్టు అన్న సానుకూలంగా స్పందిస్తుంది, సుప్రీంకోర్టు ఇంటర్వ్యూన్ అవుతుందని ఒక ఆశతోటి ఈరోజు న్యాయస్థానాన్ని ఆశ్రయించినాం. సుప్రీంకోర్టు కూడా ఆ రకంగా జడ్జ్మెంట్ ఇవ్వడం చాలా బాధాకరము. ఎందుకంటే ఈరోజు ఎలక్షన్ కమిషన్ భారతీయ జనతా పార్టీకి ఒక బి టీమ్గా వ్యవహరిస్తున్న తీరు మనకు ఏదైతే చాలా స్పష్టంగా కనబడుతుంది. ఎందుకనంటే లేని విషయాన్ని 2022లో ఇష్యూ అయితే 2025లో ఆ వ్యక్తి ఒక ప్రైవేట్ కంప్లైంట్ వేస్తే దానికి సంబంధించి ఎటువంటి సెక్షన్స్ దాఖలు కానప్పుడు ఆ వ్యక్తికి దీనిపైన కేసు గురించి డీటెయిల్స్ గురించి ఏ రకంగా తెలుస్తుంది. మనం ఇటువంటి ఒక ప్రొసీజర్ని ఎంకరేజ్ చేసుకుంటూ పోతే రేపు పొద్దున బల్మూరి వెంకట్ పైన కూడా ఏదో మహారాష్ట్రలో లేదా ఏదో అస్సాంలోనే ఏదో ప్రైవేట్ కంప్లైంట్ దాఖలు చేస్తారు. ఆ విషయం నా దృష్టికి రానప్పుడు నేను దాన్ని మెన్షన్ చేయను. రేపు పొద్దున అక్కడ ప్రైవేట్ కంప్లైంట్ ఉందని చెప్పి దానికి సాగుగా చూపించి ఈ యొక్క ఇన్సిడెంట్స్ అనేవి ఇదే రకంగా రిపీట్ అవుతాయి. సో నేను న్యాయస్థానాన్ని కూడా మీడియా పరంగా కోరుతున్నాను, న్యాయస్థానం ఇంటర్వ్యూన్ అయ్యి ఇటువంటి విషయాల్ని అడ్డుకోకపోతే ఈ తెలంగాణ భారతదేశంలో ఈ ప్రజాస్వామ్యం మొత్తం కూడా తుంగలోకి వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఇది కేసు కాదు, కంప్లైంట్ సంబంధించి. కానీ ఈ కేసుకు సంబంధించి, ఈ కంప్లైంట్కి సంబంధించి ఎవరు ఒప్పందించారు? కాంగ్రెస్లోనే కోవట్లు ఉన్నారని చెప్పి బీఆర్ఎస్, బీజేపీ నేతలు కూడా, అక్కడ మధ్యప్రదేశ్ బీజేపీ నేతలు కూడా ఆరోపించారు. ఇంతకు కాంగ్రెస్లోనే కోవట్లు ఉన్నారనుకుంటున్నారు. అంటే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ, మధ్యప్రదేశ్ నేతలు మాట్లాడుతున్న మాటలు చాలా సిమిలర్గా, ఉద్దేశపూర్వకంగా కాంగ్రెస్ పైన ఏ రకంగా కుట్ర చేయాలని చెప్పి వారు మాట్లాడుతున్నట్టు చాలా స్పష్టంగా మనకు కనబడుతుంది. ఈ ఇన్సిడెంట్ కూడా మనం చాలా క్లియర్ కట్గా చూస్తే మొదటికెళ్ళి కూడా దీన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులపైన ఈ విషయాన్ని నెట్టేసేయాలి, కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఈ విషయాన్ని రుద్దాలనే ఒక ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా హ్యాండిల్స్ చాలా బలంగా గట్టిగా దీన్ని ప్రచారం చేస్తున్నాయి. నిజంగా ప్రజాస్వామ్యాన్ని ఏదైతే గౌరవిస్తామని చెప్పే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఇప్పటివరకు బయటకు వచ్చి ఈ విషయాన్ని ఖండించలేదు. ఒక మహిళని ఒక రాజ్యసభ సీటు ఈ రకంగా భారతీయ జనతా పార్టీ అప్రజాస్వామ్యబద్ధంగా ఇల్లీగల్గా వాళ్ళకి ఏదైతే సంఖ్యాబలం లేనప్పటికీ కూడా 3 నామినేషన్లు వేసి రాజ్యసభ సీట్ల ఎన్నికల్లో గెలవలేమని చెప్పి తెలిసి ఈ రకంగా ఒక మహిళ అప్లికేషన్ని ఏదైతే రిటర్నింగ్ ఆఫీసర్ రిజెక్ట్ చేసి ఈరోజు 3 స్థానాలు వారు కైవసం చేసుకున్నప్పుడు ప్రజాస్వామ్యాన్ని గౌరవించే బీఆర్ఎస్ పార్టీ బయటకు వచ్చి దీనిపైన మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. అది మాట్లాడాల్సింది పోయి ఆ విషయం పైన బీజేపీని టార్గెట్ చేయాల్సింది పోయి ఈరోజు బీజేపీ డైరెక్ట్ చేస్తున్న డైరెక్షన్లో బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తున్నట్టు చాలా స్పష్టంగా మనకు కనబడుతుంది. బీఆర్ఎస్ ఒకటే కదా, మహిళా సాక్షాత్తు మాట్లాడుతూ కాంగ్రెస్కు చెందినటువంటి ఒక బడా నేత పిఏ వచ్చి వివరాలు తీసుకున్నారు, ఆయన సమర్పించడా లేదని నాకు తెలియదు, వివరాలు మాత్రం సేకరించారు, డేట్తో సహా చెప్తుంది ఆమె అలిగేషన్. నిజంగా తన విషయం ఉన్నప్పుడు ఆధారాలు తీసుకొని వచ్చి ఎవరు వచ్చారు, ఎవరు డీటెయిల్స్ తీసుకున్నారు, ఆ విషయాలన్నీ కూడా ఏదైతే మా పార్టీ అధ్యక్షుని దృష్టికో లేదా పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ దృష్టికో ఆ విషయాల్ని తీసుకురావాలి. ఆ విషయాల్ని తీసుకురాకుండా ఈరోజు కాంగ్రెస్ పార్టీలనే ఉన్నామని చెప్పుకుంటూ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్కి, కాంగ్రెస్ పార్టీకి నష్టం చేకూరే విధంగా వ్యవహరిస్తే మరి దీంట్లో కాన్స్పిరసీ ఉందో లేదో మనం ఆలోచించాలి. మహిళా కోర్టుకు వెళ్ళింది, ఇంకా కోర్టులోనే ఉన్నట్టుంది, ఆమెకు సంబంధించి ప్రాణహాని ఉంది అంటున్నారు. కాంగ్రెస్ ఇక్కడ ప్రభుత్వం ఉంది, వాళ్ళందరూ కలిసి నన్ను ఏదో చేస్తారంటారు, దానికి ఏం చెప్తారు? ఎవరు కూడా మేము ప్రజలు బాగుండాలి, ఎవరికన్నా అన్యాయం జరిగితే వారికి న్యాయం చేయాలని ఒక దృష్టిలో మా నాయకుడు రాహుల్ గాంధీ గారు కానీ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ అదే రకంగా ప్రవర్తించడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ వలన ఎవరికి కూడా ప్రాణహాని ఉండదు, మా నాయకులు ఎవరిని కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయరు. కానీ వారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, నిజంగా ఈ కాన్స్పిరసీ అంతా చేసింది ఎవరి వలన ఈ విషయాలన్నీ ఈ రకంగా జరిగినాయి అవన్నీ కూడా నిజంగా ప్రజలకి తెలియాల్సిన అవసరం ఉన్నాయి. వారు ఆ విషయాలన్నీ కూడా బయట పెట్టాలని కోరుతున్నాను. పార్టీలో ఉంది, మీరు వైస్ ప్రెసిడెంట్ ఉన్నారు, ఆమె మీద ఏమైనా యాక్షన్ కానీ ఆమె నుంచి వివరణ తీసుకుంటాం?
అది పార్టీ మా పిసిసి అధ్యక్షులు మా క్రమశిక్షణ చైర్మన్ గారు పార్టీ పెద్దలు దానిపైన ఆలోచించి వారు ఆ రకంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. ఇది కోర్టులను ఆశ్రయిస్తే కోర్టులపైన నమ్మకుంటే సుప్రీంకోర్టులో కూడా ఇటువంటి తీర్పు రావడం కొంత బాధాకరమే. ఇటువంటి కేసులకు సంబంధించినటువంటి అంశంలో ఇన్వాల్వ్ కావాలి. ఎందుకంటే ప్రజాస్వామ్యానికి సంబంధించిన అంశాలు అని చెప్పుకుని కోవట్లో కాంగ్రెస్లో ఎవరు లేరు, బీఆర్ఎస్ బీజేపీ ఒకటయ్యారు. ఎందుకంటే ఇటువంటి ప్రజాస్వామ్య కూనీలకు సంబంధించినటువంటి అంశంలో బీఆర్ఎస్ అటు మద్దతు తెలపాలి తప్ప బీజేపీకి ఎట్లా వత్తాసు పాల్గుతుంది అని చెప్పి వాళ్ళు సోషల్ మీడియా వేదిక దీన్ని స్ప్రెడ్ చేస్తున్నారు. ఆమెకు సంబంధించి నిజంగానే ఆమెకు అడిగినటువంటి కాంగ్రెస్ పిఏ అంటుంది కదా, పిఏకి సంబంధించిన ఎవరు ఆ నేత అని చెప్పి కూడా వివరాలన్నీ బయట పెట్టాలి. పార్టీ నేతని అంటుంది కాబట్టి పార్టీ దృష్టికి తీసుకురావాలి. పార్టీ మీద ఆమె పార్టీలో ఉంది కాబట్టి ఎవరు యాక్షన్ తీసుకుంటారు ఏందనేది కూడా పార్టీ నిర్ణయిస్తుందని చెప్పి ప్రభుత్వ విప్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బల్మూరి వెంకట్ అంటున్నారు. కెమెరామెన్ కోటితో శ్రీధర్, RTV, హైదరాబాద్. మీనాక్షి నటరాజన్ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. నామినేషన్ తిరస్కరణపై తమకు ఎలాంటి కూడా ఇన్వాల్వ్మెంట్ ఉండదు, ఏమైనా ఉంటే ఎన్నికల కమిషన్ ద్వారా చూసుకోవాలని చెప్పి కూడా సుప్రీంకోర్టు కాసేపటి క్రితమే తీర్పిచ్చింది. ఇదే విషయం మీద మనతో మాట్లాడడానికి ప్రభుత్వ విప్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బల్మూరి వెంకట్ ఉన్నారు. ఒకసారితో మాట్లాడించేటువంటి ప్రయత్నం విధాం. సార్, సుప్రీంకోర్టు మీరు ఆశ్రయించారు, కానీ సుప్రీంకోర్టు కూడా మేము ఇలా కలగజేసుకోము, ఇన్వాల్వ్ కాము, గతంలో ఇలాంటి ఏం లేవు, ఎన్నికల కమిషన్ వద్ద చూసుకోవాలి. ముందుగా కోర్టు తీర్పుని ఎట్లా వస్తుంది? ఈరోజు ఎలక్షన్ కమిషన్ వివరించిన తీరు, రిటర్నింగ్ ఆఫీసర్ వివరించిన తీరు, ఈరోజు యావత్ భారతదేశ ప్రజలందరూ అన్ని రాజకీయ పార్టీలు అందరూ కూడా దిగ్భ్రాంతి చెందాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఎందుకనంటే ఒక అఫిడవిట్లో మనం దాఖలు చేయాల్సిన విషయాలు, మనపైన అయిన కేసులు, మనపైన అయిన సెక్షన్స్ మెన్షన్ అయితేనే అవి మట్టుకే అఫిడవిట్లో మెన్షన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అవి ఏవి లేనప్పటికీ కూడా ఒక ప్రైవేట్ కంప్లైంట్ మెన్షన్ చేయలేదని చెప్పి దీన్ని రిజెక్ట్ చేయడము, దాని తర్వాత ఎలక్షన్ కమిషన్ ఈ విషయం పైన మేము అప్పీల్కి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నప్పుడు అక్కడ పెండింగ్ ఉన్నప్పటికీ కూడా ఇమీడియట్గా దాని రిజల్ట్ ప్రకటించమనేది సరైన అప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్ కమిషన్ కూడా ఈరోజు వివరిస్తుందని చాలా స్పష్టంగా కనబడుతుంది. దానిపైన న్యాయ పోరాటం చేసి అట్లీస్ట్ సుప్రీంకోర్టు అన్న సానుకూలంగా స్పందిస్తుంది, సుప్రీంకోర్టు ఇంటర్వ్యూన్ అవుతుందని ఒక ఆశతోటి ఈరోజు న్యాయస్థానాన్ని ఆశ్రయించినాం. సుప్రీంకోర్టు కూడా ఆ రకంగా జడ్జ్మెంట్ ఇవ్వడం చాలా బాధాకరము. ఎందుకంటే ఈరోజు ఎలక్షన్ కమిషన్ భారతీయ జనతా పార్టీకి ఒక బి టీమ్గా వ్యవహరిస్తున్న తీరు మనకు ఏదైతే చాలా స్పష్టంగా కనబడుతుంది. ఎందుకనంటే లేని విషయాన్ని 2022లో ఇష్యూ అయితే 2025లో ఆ వ్యక్తి ఒక ప్రైవేట్ కంప్లైంట్ వేస్తే దానికి సంబంధించి ఎటువంటి సెక్షన్స్ దాఖలు కానప్పుడు ఆ వ్యక్తికి దీనిపైన కేసు గురించి డీటెయిల్స్ గురించి ఏ రకంగా తెలుస్తుంది. మనం ఇటువంటి ఒక ప్రొసీజర్ని ఎంకరేజ్ చేసుకుంటూ పోతే రేపొద్దున బల్మూరి వెంకట్ పైన కూడా ఏదో మహారాష్ట్రలో లేదా ఏదో అస్సాంలోనే ఏదో ప్రైవేట్ కంప్లైంట్ దాఖలు చేస్తారు. ఆ విషయం నా దృష్టికి రానప్పుడు నేను దాన్ని మెన్షన్ చేయను. రేపొద్దున అక్కడ ప్రైవేట్ కంప్లైంట్ ఉందని చెప్పి దానికి సాగుగా చూపించి ఈ యొక్క ఇన్సిడెంట్స్ అనేవి ఇదే రకంగా రిపీట్ అవుతాయి. సో నేను న్యాయస్థానాన్ని కూడా మీడియా పరంగా కోరుతున్నాను, న్యాయస్థానం ఇంటర్వ్యూని ఇటువంటి విషయాల్ని అడ్డుకోకపోతే ఈ తెలంగాణ భారతదేశంలో ఈ ప్రజాస్వామ్యం మొత్తం కూడా తుంగలోకి వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఇది కేసు కాదు, కంప్లైంట్ సంబంధించి. కానీ ఈ కేసుకు సంబంధించి, ఈ కంప్లైంట్కి సంబంధించి ఎవరు ఒప్పందించారు? కాంగ్రెస్లోనే కోవట్లు ఉన్నారని చెప్పి బీఆర్ఎస్ బీజేపీ నేతలు కూడా, అక్కడ మధ్యప్రదేశ్ బీజేపీ నేతలు కూడా ఆరోపించారు. ఇంతకు కాంగ్రెస్లోనే కోవట్లు ఉన్నారంటున్నారు. అంటే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ, మధ్యప్రదేశ్ నేతలు మాట్లాడుతున్న మాటలు చాలా సిమిలర్గా ఉద్దేశపూర్వకంగా కాంగ్రెస్ పైన ఏ రకంగా కుట్ర చేయాలని చెప్పి వారు మాట్లాడుతున్నట్టు చాలా స్పష్టంగా మనకు కనబడుతుంది. ఈ ఇన్సిడెంట్ కూడా మనం చాలా క్లియర్ కట్గా చూస్తే మొదటికెళ్ళి కూడా దీన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులపైన ఈ విషయాన్ని నెట్టేసేయాలి, కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఈ విషయాన్ని రుద్దాలనే ఒక ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా హ్యాండిల్స్ చాలా బలంగా గట్టిగా దీన్ని ప్రచారం చేస్తున్నాయి. నిజంగా ప్రజాస్వామ్యాన్ని ఏదైతే గౌరవిస్తామని చెప్పే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఇప్పటివరకు బయటకు వచ్చి ఈ విషయాన్ని ఖండించలేదు. ఒక మహిళని ఒక రాజ్యసభ సీటు ఈ రకంగా భారతీయ జనతా పార్టీ అప్రజాస్వామ్యబద్ధంగా ఇల్లీగల్గా వాళ్ళకి ఏదైతే సంఖ్యాబలం లేనప్పటికీ కూడా 3 నామినేషన్లు వేసి రాజ్యసభ సీట్ల ఎన్నికల్లో గెలవలేమని చెప్పి తెలిసి ఈ రకంగా ఒక మహిళ అప్లికేషన్ని ఏదైతే రిటర్నింగ్ ఆఫీసర్ రిజెక్ట్ చేసి ఈరోజు 3 స్థానాలు వారు కైవసం చేసుకున్నప్పుడు ప్రజాస్వామ్యాన్ని గౌరవించే బీఆర్ఎస్ పార్టీ బయటకు వచ్చి దీనిపైన మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. అది మాట్లాడాల్సింది పోయి ఆ విషయం పైన బీజేపీని టార్గెట్ చేయాల్సింది పోయి ఈరోజు బీజేపీ డైరెక్ట్ చేస్తున్న డైరెక్షన్లో బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తున్నట్టు చాలా స్పష్టంగా మనకు కనబడుతుంది. బీఆర్ఎస్ ఒకటే కదా, మహిళా సాక్షాత్తు మాట్లాడుతూ కాంగ్రెస్కి చెందినటువంటి ఒక బడా నేత పిఏ వచ్చి వివరాలు తీసుకున్నారు, ఆయన సమర్పించడా లేదని నాకు తెలియదు, వివరాలు మాత్రం సేకరించారు, డేట్తో సహా చెప్తుంది ఆమె అలిగేషన్. నిజంగా తన విషయం ఉన్నప్పుడు ఆధారాలు తీసుకొని వచ్చి ఎవరు వచ్చారు, ఎవరు డీటెయిల్స్ తీసుకున్నారు, ఆ విషయాలన్నీ కూడా ఏదైతే మా పార్టీ అధ్యక్షుని దృష్టికో లేదా
పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ దృష్టిగా ఆ విషయాల్ని తీసుకురావాలి. ఆ విషయాల్ని తీసుకురాకుండా ఈరోజు కాంగ్రెస్ పార్టీలనే ఉన్నామని చెప్పుకుంటూ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్కి కాంగ్రెస్ పార్టీకి నష్టం చేకూరే విధంగా వ్యవహరిస్తే మరి దీంట్లో కాన్స్పిరసీ ఉందో లేదో మనం ఆలోచించాలి. మహిళ కోర్టుకి వెళ్ళింది, ఇంకా కోర్టులోనే ఉన్నట్టుంది. ఆమెకు సంబంధించి ప్రాణహాని ఉంది అంటున్నారు. కాంగ్రెస్ ఇక్కడ ప్రభుత్వం ఉంది, వాళ్ళందరూ కలిసి నన్ను ఏదో చేస్తారంటారు. దానికి ఏం చెప్తారు? ఎవరు కూడా మేము ప్రజలు బాగుండాలి, ఎవరికన్నా అన్యాయం జరిగితే వారికి న్యాయం చేయాలని ఒక దృష్టిలో మా నాయకుడు రాహుల్ గాంధీ గారు కానీ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ అదే రకంగా ప్రవర్తించడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ వలన ఎవరికి కూడా ప్రాణహాని ఉండదు. మా నాయకులు ఎవరిని కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయరు. కానీ వారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, నిజంగా ఈ కాన్స్పిరసీ అంతా చేసింది ఎవరి వలన ఈ విషయాలన్నీ ఈ రకంగా జరిగినాయి అవన్నీ కూడా నిజంగా ప్రజలకి తెలియాల్సిన అవసరం ఉన్నాయి. వారు ఆ విషయాలన్నీ కూడా బయట పెట్టాలని కోరుతున్నాను. ఈ పార్టీలో ఉంది, మీరు వైస్ ప్రెసిడెంట్ ఉన్నారు. ఆమె మీద ఏమైనా యాక్షన్ కానీ ఆమె నుంచి వివరణ తీసుకుంటాం? అది పార్టీ మా పిసిసి అధ్యక్షులు మా క్రమశిక్షణ చైర్మన్ గారు పార్టీ పెద్దలు దానిపైన ఆలోచించి వారు ఆ రకంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. ఇది కోర్టులను ఆశ్రయిస్తే కోర్టులపైన నమ్మకుంటే సుప్రీంకోర్టులో కూడా ఇటువంటి తీర్పు రావడం కొంత బాధాకరమే. ఇటువంటి కేసులకు సంబంధించినటువంటి అంశంలో ఇన్వాల్వ్ కావాలి. ఎందుకంటే ప్రజాస్వామ్యానికి సంబంధించిన అంశాలు అని చెప్పుకుని కోవట్లో కాంగ్రెస్లో ఎవరు లేరు, బీఆర్ఎస్ బీజేపీ ఒకటయ్యారు. ఎందుకంటే ఇటువంటి ప్రజాస్వామ్య కూనీలకు సంబంధించినటువంటి అంశంలో బీఆర్ఎస్ అటు మద్దతు తెలపాలి తప్ప బీజేపీకి ఎట్లా వత్తాసు పాల్గుతుంది అని చెప్పి వాళ్ళు సోషల్ మీడియా వేదిక దీన్ని స్ప్రెడ్ చేస్తున్నారు. ఆమెకు సంబంధించి నిజంగానే ఆమెకు అడిగినటువంటి కాంగ్రెస్ పిఏ అంటుంది కదా, పిఏకి సంబంధించిన ఎవరు ఆ నేత అని చెప్పి కూడా వివరాలన్నీ బయట పెట్టాలి. పార్టీ నేతని అంటుంది కాబట్టి పార్టీ దృష్టికి తీసుకురావాలి. పార్టీ మీద ఆమె పార్టీలో ఉంది కాబట్టి ఎవరు యాక్షన్ తీసుకుంటారు ఏందనేది కూడా పార్టీ నిర్ణయిస్తుందని చెప్పి ప్రభుత్వ విప్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బల్మూరి వెంకట్ అంటున్నారు. కెమెరామెన్ కోటితో శ్రీధర్, RTV, హైదరాబాద్.